స్టోరీ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ కేసు ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ టీం డీజీపీ మహేందర్ను కలిసేందుకు వెళ్లారు. మరి అక్కడి నుంచి వివరాలు అందించేందుకు ప్రవీణ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం అయితే మాత్రము సిట్ అధికారులు తెలంగాణ డీజీపీతో భేటీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నిటిపైన స్టీఫెన్ రవీంద్రతో చర్చించిన తర్వాత ప్రస్తుతం అయితే డీజీని కలిశారు. అయితే ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి రిపోర్ట్ కావచ్చు, వారు సేకరించినటువంటి ఆధారాలు, తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిట్కి అందించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే మొదటి నుండిగా అనుమానిస్తున్నటువంటి ఆ విషయాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులందరూ కూడా చర్చించడం జరిగింది. 9 మంది సిట్ అధికారులు కూడా దాదాపు 1.5 గంట పాటు సమావేశమయ్యారు. సమావేశంలో కేసు ఇన్వెస్టిగేషన్ ను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేయబోతున్నాం అనే అంశాలన్నిటిపైన కూడా చర్చించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రము ఈ కేసులో మరికొద్ది సేపట్లోనూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 9 మంది అధికారులకి కూడా ఏదైతే సిట్టు ఇన్ఛార్జు స్టీఫెన్ రవీంద్ర కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినటువంటి సందర్భం ఉంది. ఏదైతే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డాటా ఒక ఎస్పీ స్థాయి అధికారి, తర్వాత ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి డాటాని మరొక ఎస్పీ స్థాయి అధికారి, వారికి సహకారంగా 2 ఇన్స్పెక్టర్లను కూడా నియమిస్తూ వారు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఏదైతే ఈ ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని విషయాలు కూడా చర్చించారు. అయితే ఈ చర్చించినటువంటి నేపథ్యంలోనే ఐటీ గ్రిడ్ లో స్వాధీనం చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా ఇప్పటికే నిపుణుల సమక్షంలో సైబరాబాద్ పోలీసులు వాటన్నిటిని కూడా పర్యవేక్షించి దానికి సంబంధించినటువంటి రిపోర్టు కూడా ఇప్పటికే సిట్ అధికారులకు అందింది. కాబట్టి దాని ఆధారంగానే కేసు యొక్క తీవ్రత, కేసు యొక్క దర్యాప్తు ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అశోక్ కుమార్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఎక్కడున్నాడనే అంశం పైన ఇప్పటికీ కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే అశోక్ కుమార్ దొరికినట్లయితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అశోక్ కుమార్ దగ్గర చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, సర్వర్లన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయనేది కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అతన్ని పట్టుకోవడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా 4 టీముగా విడిపోయి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఇప్పటికే అశోక్ కుమార్ అమెజాన్, గూగుల్లో కొద్ది డాటాను మాత్రం వాళ్ళు అందులో నిక్షిప్తం చేశారని గుర్తించి వెంటనే అమెజాన్, గూగుల్ కి 2 రోజుల క్రితమే నోటీసులు ఇష్యూ చేశారు. ఈ రోజు అమెజాన్ అండ్ గూగుల్ కంపెనీలు కూడా వీరిచ్చినటువంటి నోటీసులకు వాళ్ళు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిప్లై ఆధారంగా మరికొద్ది మందికి నోటీసులు కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో 4 యొక్క స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ అయింది. కాబట్టి మరికొద్ది మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. సిట్టు ఒకవేళ ఏదైతే సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ను పక్కన పెట్టి మరొకసారి ఎవరైతే ఐటీ గ్రిడ్ కు సంబంధించినటువంటి ఉద్యోగులను విచారణ చేయాలని భావిస్తే మాత్రం మరొకసారి వారిని కూడా విచారణ చేసి మరొకసారి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. అయితే 2 రాష్ట్రాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి చాలా తీవ్రత పెరిగింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులపైన ఆంధ్రాలో కేసులు నమోదయ్యాయి, ఆంధ్ర పోలీసులపైన తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో నిపుణుల సమక్షంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మొదటి రోజు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఏదైతే నడిచిందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కావచ్చు, ఆ రిపోర్టు పైనే ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ డాటాకు సంబంధించి కావచ్చు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత రేపటి నుండి ఈ కేసు యొక్క తీవ్రత పెరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే సిట్టు ఇన్ఛార్జు స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. కానీ ఇది అఫీషియల్ గా అయితే మనకి సమాచారం లేదు. ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి ఏ విధంగా సిట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు, ఎవరెవరికి ఏదైతే ఈ కేసులో డివైడ్ చేసి వారికి అప్పగించారనే అంశాలన్నీ కూడా మీడియాకు తెలియజేసే అవకాశం ఉంటుంది. మరోవైపు తెలంగాణ పోలీసులపై నమోదైనటువంటి కేసులపై కూడా ఆంధ్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టారు. ఇటు
తెలంగాణ పోలీసులపైన కేసు నమోదైందన్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ పోలీసులకు కూడా తెలిసింది కాబట్టి వీరు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, తెలంగాణ పోలీసులు కేసుకు సంబంధించిన విషయంలో వీరు ఏ విధంగా రిప్లై ఇవ్వాలన్న అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. జోస్నా. ఓకే రైట్ ప్రవీణ్, అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇప్పుడు